హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ స్టేటస్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. 2 డెమోలు వినిపిస్తాను, 2 సాంగులతో. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, లేదు మా దగ్గర వేరే ఉంది అంటే అది కూడా పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమోలు చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. సో చూశారు కదా, మీకైతే డెమోలు అయితే నచ్చినాయి అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ చేయండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీ సపోర్ట్ని తెలియచేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో ఒకరికి షేర్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే చెప్పండి. సో ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ మీ ద్వారా వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుంటాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ. ఇక్కడ మీరు 4:5 రేషియోలో అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. 2020 హ్యాపీ న్యూ ఇయర్. సో దీని సైజ్ నియర్లీ ఒక 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకుందాం, అవసరమైతే తర్వాత కట్ చేసుకుందాం. అండ్ అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం ఫస్ట్కి రండి. లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక బ్లాక్ పార్టికల్స్ వీడియో ఇచ్చాను, ఫైర్ క్రాకర్స్. ఇది ఈ వీడియోని ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. కరెక్ట్గా ఇంకొంచెం పెద్దగా చేద్దాం, ఇక్కడికి పెడదాం. కిందకి వెళ్దాం. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేద్దాం. స్క్రీన్ ఇలా వస్తుంది. ఇదే క్లిక్ చేద్దాం. మిక్సర్లో ఆడియో తీసేద్దాం. ఇదే క్లిక్ చేద్దాం. అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ కొంచెం పెంచుదాం, కొంచెం కాంట్రాస్ట్ పెంచుదాం, డెప్త్ కోసం అండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఇక్కడికి తీసుకోండి. నేను వాడిన ఈ మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. రైట్, ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి ఫుల్ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేశాను. మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేస్తే ఇది బ్యాక్గ్రౌండ్ని కట్ చేసింది. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ పెడుతున్నాను ఫోటోని. ఇలా పెట్టేశాను. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇలా. అండ్ ఈ బ్లాక్ షాడోని కొంచెం కిందకి డెప్త్ కోసం ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఈ మ్యాజిక్ రిమూవర్లో కానీ పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వకుండా మీ ఫోటో డిస్టర్బ్ అవుతే ఏం చేస్తారంటే, మీకు నేను డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకుంటారని వీడియో చేశాను. ఆ వీడియోని చూసి పూర్తిగా నేర్చుకొని 1 నిమిషంలోనే కట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. పని చేసిన వాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసుకోండి. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను ముందుగా ఇచ్చిన లైట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడ తీసుకోండి. న్యూ లైట్ వీడియో అని ఉంటుంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేద్దాం. ఇదే సెలెక్ట్ చేసుకుందాం. స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్. అండ్ ఇదే క్లిక్ చేద్దాం. కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇదే క్లిక్ చేసి 3 dots డూప్లికేట్ చేయండి. డూప్లికేట్. ఓకే, డూప్లికేట్ అవుతుంది. అప్పుడు డెప్త్ ఎక్కువ అవుతుంది, మనకి డెప్త్ బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మళ్ళీ మీకు పార్టికల్స్ వీడియో వేరే ఇచ్చాను కదా, అది కూడా ఇక్కడికి తీసుకోండి. ఇలా ఈ పార్టికల్స్ వీడియో స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్సు. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో తగ్గించండి. ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో, బ్లెండింగ్ కాదండి, క్రోమాకీ అనే ఆప్షన్లో కీ కలర్ ప్యూర్ బ్లాక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా చేద్దాం. ఫ్లవర్ పార్టికల్స్ నీట్గా కనపడాలి. ఇలా రైట్. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేద్దాం. అసలు అది మనకి ఎలా ఉందో తెలుస్తుంది. ఓకే, ఎక్సలెంట్గా ఉంది, చూడటానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్. ఇక్కడ మీ పేరు రాసుకోండి. మీరు ఎవరైతే వాళ్ళు బిగ్ లెటర్స్లో రాద్దాం. మీరు బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్. మీ నేమ్ రాసి ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఫాంట్ అనే ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేయండి. ఇవన్నీ ఫాంట్సే. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏది నచ్చితే అది మోడల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేస్తుంది. ఏం లేదు, డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కేటగిరీ వస్తుంది చూడండి, సెన్స్ అని.
ఓకే, శాన్స్ అని ఉంది, ఇందులో వచ్చింది. మీకు నచ్చిన మోడల్ తీసుకోండి ఇందులో. ఓకే, ఇలా తీసుకున్నాను. కలర్లో మీ ఇష్టం అండి, బ్లూ, బ్లాక్, పింక్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం లైట్ పింక్ తీసుకున్నాను. కిందకి వెళ్ళాను, అవుట్లైన్ ఆన్ చేశాను. అవుట్లైన్ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెడతాను. కొంచెం తగ్గించండి. ఓకే, ఇది పెట్టుకొని కొంచెం చిన్నగా చేయండి. దీన్ని పట్టుకొని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో 2 డెమోలు విన్నారు కదా, లేయరు, మీడియా. ఆ 2 సాంగ్స్లో మీకు ఏ సాంగ్ నచ్చిందో డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ సాంగ్లు ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ అది మీ ఇష్టం అండి, నేను మీకు ఇవ్వడం అయితే ఇచ్చాను కాబట్టి ఆ సాంగ్ని ఇక్కడికి తీసుకోండి, వీడియోని. ఆ వీడియోని తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఆడియో ఉంటుంది, లాస్ట్లో చూద్దాం. ఓకే, ఆడియో మిగిలింది, లాస్ట్కి వెళ్తే ఓకే సరిపోయింది. ఫస్ట్కి రండి, లేయరు అండ్ ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి కీ సింబల్ యాక్టివేట్ చేయండి. కీ యాక్టివేట్ అయింది, లాస్ట్కి వెళ్ళి కొంచెం స్పేస్ ఉంచి కొంచెం స్పేస్ ఉంచి ఈ నేమ్ని పట్టుకొని తీసుకొచ్చి కరెక్ట్గా ఇక్కడికి పెట్టండి, సేమ్ వేలో. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఈ టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది. దీని కలర్ సెలెక్షన్ మీ ఇష్టం. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు, మీడియా. నేను మీకు ఒక వైట్ బోర్డర్ ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, అయిపోయింది. ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు అమ్మాయి ఫోటో ఉంది కదా, మీరు కట్ చేసిన ఫోటో, అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి డెప్త్ కోసం. ఫస్ట్కి రండి, ప్లే చేయండి. చూడటానికి చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.